ఏంటంటే మీరు పడితేనే ఒక 2-3 రోజులకు పాలు పెరుగుతూ ఉంటాయి. ఓకే. అంటే బేబీ పుట్టిన ఎన్ని అవర్స్‌కి ఫీడింగ్ ఇవ్వమంటారు అసలుకి? దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మదర్స్ నార్మల్ డెలివరీ అవుతారు, కొంతమంది మదర్స్ సెక్షన్ అవుతారు. యూజువల్గా మనకున్న గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీ అయిన వెంటనే ఏం చెప్తారంటే బేబీని తీసి మదర్ యొక్క పొట్ట భాగాన వేసి ఛాతి మీదకి తీసుకొని పొమ్మంటారు. సో ఆ మదర్ ఏంటంటే షీ ఫీల్స్ హ్యాపీ అండ్ ఎప్పుడైతే ఆ టచ్ అనేది ఫీల్ అవుతుందో ఆ హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అన్నట్టు. సో ఆ స్టిమ్యులేషన్ మదర్కి ఫీడింగ్ ఇవ్వడానికి ఒక సహాయంగా దోహదపడుతుంది. అప్పుడు బేబీ వెళ్ళి రొమ్ముకు పట్టుకున్నప్పుడు నెక్స్ట్ టైంకి పాలు రెడీ అవ్వడానికి ఉంటుంది. సో నార్మల్ డెలివరీ అయిన బేబీ వితిన్ హాఫ్ అన్ అవర్లో ఇవ్వమంటారు. అదే సెక్షన్ అయిన మదర్కి వితిన్ 1 అవర్లో ఇవ్వడం వల్ల ఏంటంటే తొందరగా పాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ డెలివరీకి అయితే హాఫ్ అన్ అవర్, అదే సెక్షన్ అయిన మదర్కి, ఆపరేషన్ అయిన మదర్కి అయితే వితిన్ 1 అవర్ ఇవ్వడం వల్ల చాలా బెటర్గా ఉంటుంది పాలు రావడానికి మదర్కి. ఓకే. మరి డెలివరీ అయిన పేషెంట్